హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగుంది. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే ఉప్పలమ్మ దగ్గర అయితే కోడిపుంజునైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే కట్టెల పొయ్యి పైన అయితే కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే. పొగ అయితే ఘోరంగా వచ్చింది ఫ్రెండ్స్. మంట పెట్టేసి అయితే గిన్నె పెట్టిన గిన్నెకైతే మసిలిద్దిన ఫ్రెండ్స్. ఎందుకంటే గిన్నె మసి అవుతుందని అయితే మసి అయితే రుద్దా. ఇక్కడైతే పొయ్యి పెడుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కలకైతే అన్నం అయితే ఉంటారు అక్కడ కనబడే గిన్నె అయితే కుక్కలకు వండిన అన్నం అండి. ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాం. నేనైతే చేస్తున్నా. ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్, పసుపు అన్ని కవర్లలో పట్టుకొని అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసి ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఏంకన్నా ఆనియన్స్ అయితే మర్చిపోయినా. అయితే ఇక్కడ మేమైతే ఆనియన్స్ వేసినాం ఇంత ముందుకు. అవైతే డోలాడైతే వేసినాం. ఇక్కడైతే కర్రీ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న గిన్నె కదా అలా ఉడకదని అయితే కొంచెం అయితే కవర్లోకి అయితే తీస్తున్నా. ఇక్కడైతే కోడి ఏదో ఉంటే పడేస్తుంది. మా మామయ్య ఏడుస్తున్న, మా అత్తమ్మ ఏడుస్తుంది అని చూసి అది చూసి అదైతే పీస్ అయితే పడేసిన. ఎందుకంటే ఆ పీస్ మనకు నచ్చదు అందుకే పడేసా. ఇక్కడ పొయ్యి మంట అయితే ఎక్కువ అయితే పెడతాను. కానీ కట్టెల పొయ్యి మీద అయితే దబ్బిని ఉడుకుతుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే ఈగలు వస్తున్నాయి అందుకే అటు ఇటు అయితే ఉడుతాను. మంచి కల పెట్టుకొని చికెన్ అంటాడు మా ఊడైతే. ఇవాళైతే ఆలుతుంది. ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నా. ఫాస్ట్ ఉండవు నేను కొన్ని కొన్ని తెలియదు టిప్స్ నీకు. వాళ్ళు ఏడ పడుతుంది అది పడుతుందా? ఉల్లిగడ్డలు ఉంచుకుంది మసూడు తెచ్చుకుంటూ ఉంటుంది. కర్రీ చేసేసి కలబెట్టేస్తున్నా. మంచిగా కలబెట్టుకొని మంట అయితే పక్కకు పెట్టిన ఫ్రెండ్స్. ఎందుకంటే కింద అడుగు అంటుతుందని అయితే మంట పక్కకు పెట్టేసిన. ఇక్కడైతే మా బాబాయ్ అయితే ఎగిరిస్తుండు కర్రీని అయితే. కలబెడితే కలవట్లేదు అని అయితే ఎగిరేస్తుండు. ఇక్కడైతే కారం ఇట్లా వేసి ఉంటే గాలి పడుతుంది. మంట అయితే మంచిగా పెట్టింది. మా బావ అయితే కర్రీ అనేది అంటాడు. మెట్టు మూత నీళ్ళు పోసి పెట్టిందిగా. నీళ్ళు పోసి పెట్టింది. ఇక్కడైతే మూత అయితే పెడతాను. మూతలు అయితే వాటర్ పోసిన ఎందుకంటే మంచిగా ఉడుకుతుందని. మూతలు అయితే వాటర్ పోసేసి మూత అయితే పెట్టేసా. ఇక్కడైతే నేను తీసి అయితే కలబెట్టేస్తున్నా. వాటర్ అయితే పోస్తున్నా.
నువ్వు చేయి గంట తాగిస్తాను నువ్వు అటు కలిపెట్టి మంచిగా ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది ఇంకా నాటుకోడి పులుసు అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే వాటర్ అయితే వస్తున్నాం. ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసి కలబెట్టుకుంటా ఫ్రెండ్స్. కలబెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 minutes అయితే ఉంచేసి ఇక్కడైతే ఉప్పలమ్మ దగ్గర అయితే అన్నం కర్రీ అయితే వచ్చేసి మొక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కేసి ఇక్కడైతే నీళ్ళు అయితే ఆరవస్తుంది. మా బావ అయితే మేమైతే మార్నింగ్ కొబ్బరికాయ పెట్టినాం ఫ్రెండ్స్. కోడిపుంజుని కోసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి దీపం అయితే పెట్టాము. మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది, ముక్కకు నీళ్ళు ఎక్కువ అవుతారు పట్టలే. ఇక్కడైతే ఇష్టారాకులు అయితే ఉడతారు. మా మామయ్య మా బావ అయితే ఇష్టారాకులు అయితే ఉడతారు. చిన్నప్పుడు అంటే బాగా కుట్టేదంట మా బావ, అందుకే ఇప్పుడైతే ఉడతాడు. మా బావ 4 అక్కలు కదా ఫ్రెండ్స్, అందుకే ఇంట్లో అయితే కుట్టేసి అమ్మేదంట. అప్పుడు మొత్తం పచ్చటి ఆకులో అన్నం తింటే బాగా ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇష్టారాకులు అయితే కుట్టిరు, ఇక్కడైతే తింటారు. పూరి అయితే చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్, ఇంటి దగ్గరనే పూరి అయితే తింటాడు. కర్రీ చూడండి ఫ్రెండ్స్, థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. ఇదైతే బగారా రైస్ పూరి తెచ్చుకొని దగ్గరనే అయితే తింటాను. తెలంగాణలో అబ్బాయి చుక్క ముక్క లేనిది దిగది ముద్ద. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇటు వచ్చేటోళ్ళు అయితే వద్దురు కానీ ఇటు రాడు వస్తారు అలా జల్లలు పడతాయి.